యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ఇమేజెస్ని బాగా బ్లర్ చేయడం జరిగింది. గైస్, ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే చాలా రొమాంటిక్గా ఉండబోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక టీనేజ్లో ఉన్న అమ్మాయికి అబ్బాయి కన్నా ఎక్కువగా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆమె ఆ ఫీలింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంది, కంట్రోల్ చేసుకోవడానికి ఆమె ఏం చేసింది అన్న కాన్సెప్ట్ మీద ఈ మూవీ అంతా ఉంటుంది. అందుకే ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మనం మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే, మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి గోసియా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఒకరోజు గోసియా ఆవుల్ని మేత మేయించడానికి తీసుకువెళ్తుంది. ఒకవైపు ఆవులు మేస్తూ ఉంటాయి. కానీ గోసియాకి చాలా బోర్ కొడుతుంది. గోసియా తన దగ్గర ఉన్న కుక్కతో ఆడుకుంటూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత గోసియాకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి అన్న కోరికలు కలుగుతాయి. అప్పుడు గోసియా బట్టలు విప్పేసి నదిలో దిగి నదిలో టపాటప్ చేసుకుంటుంది. ఆ సమయంలో ఆమెను ఎవరో చూస్తున్నట్టు గోసియాకి అనిపిస్తుంది. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆవులు తప్ప ఇంకేమీ ఉండవు. గోసియా బట్టలు వేసేసుకొని ఎండలో పడుకొని ఆ ఎండ నుంచి వచ్చే వేడిని ఆస్వాదిస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా అదే టైంలో ఆమె మీద ఒక మనిషి నీడ పడుతుంది. అయితే గోసియా ఆ మనిషి నీడను కూడా ఎంజాయ్ చేస్తుంది. కళ్ళు తెరిచి అసలు ఆ మనిషి ఎవరా అని కూడా చూడదు. ఆ వ్యక్తి అక్కడ కొద్దిసేపు ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గోసియా ఇంటికొచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో ఆమెకు కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆమె పశువుల శాలలోకి వెళ్ళిపోయి అక్కడ గోసియా టపాటప్ చేసుకొని ఎంజాయ్ చేస్తుంది. కరెక్ట్‌గా అదే టైంకి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, "ఇంకా నువ్వు పడుకోకుండా ఏం చేస్తున్నావు?" అంటే, "ఆ! ఇప్పుడే పడుకుంటాను" అని చెప్పి గోసియా వెళ్ళి నిద్రపోతుంది. అయితే తర్వాత రోజు గోసియా ఎప్పుడూ వెళ్ళే అడవిలోకి ఆవులను తీసుకొని వెళ్తుంది. అప్పుడే అటువైపు నుంచి ఎవరో ఒక వ్యక్తి సింగిల్‌గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది చూసిన గోసియా ఆ వ్యక్తి ఎవరా అని అతని దగ్గరికి వెళ్లి చూస్తుంది. అయితే ఆ వ్యక్తి ఒక పెయింటర్. అతను ఒక పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. ఆ డ్రాయింగ్ ఏంటా అని గోసియా దగ్గరికి వెళ్లి చూస్తే అది గోసియా పెయింటింగ్. ఆ పెయింటింగ్‌లో గోసియా బట్టలు లేకుండా నగ్నంగా ఉంటుంది. అయితే ఒకవైపు నుంచి ఆ పెయింటింగ్‌ని చూసి గోసియా కళ్ళు తిరిగి పడిపోతుంది. కొద్ది సమయం తర్వాత ఆమె కళ్ళు తెరుస్తుంది. ఆ పెయింటర్‌తో "నువ్వు ఎందుకు నా పెయింటింగ్‌ని బట్టలు లేకుండా వేశావు?" అని అడుగుతుంది. దానికి ఆ పెయింటర్ "నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ లోపల ఉన్న శరీరం కూడా చాలా అందంగా ఉంది. అందుకే నేను నీ అందాన్ని చిత్రంగా మలిచాను" అని చెప్తాడు. అయితే గోసియా అతని మాటలు విని చాలా సిగ్గుపడుతుంది. అలాగే "నువ్వు ఎవరు?" అని కూడా అడుగుతుంది. అయితే అతను "నాకు ఎవరూ లేరు. నాకు ఒక ఊరంటూ లేదు" అని చెప్తాడు. అలాగే ఆ వ్యక్తి మాట్లాడుతూనే గోసియా మెడ మీద చేతిని పెట్టి లైట్‌గా టచ్ చేస్తూ ఉంటాడు. అయితే గోసియా సిగ్గుపడి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన గోసియా పడుకునే ముందు ఆ వ్యక్తినే ఊహించుకుంటూ ఆ వ్యక్తిని ఎలాగైనా కలవాలి అని అనుకుంటుంది. తర్వాత రోజు కూడా గోసియా ఆవుల్ని మేపడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఎంత చూసినా గానీ అక్కడికి రాడు. అలాగే గోసియాని ఫస్ట్ టైమ్ ఒక మగ వ్యక్తి అంత దగ్గరగా వచ్చి తనను టచ్ చేసినందువలన తనలో ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ చాలా కొత్తగా ఉంటాయి. గోసియా అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని ఆ అడవి అంతా తిరిగి వెతుకుతూ ఉంటుంది. అయితే ఒక ప్లేస్‌లో అతను కూర్చొని ఇంకొక డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. గోసియా "నేను చాలా సేపటి నుంచి నిన్ను వెతుకుతూ ఉన్నాను" అని అంటే, ఆ వ్యక్తి అతను గీసిన మిగతా డ్రాయింగ్స్‌ని చూపిస్తాడు. ఆ డ్రాయింగ్స్‌లో గోసియా రకరకాల పోజుల్లో బట్టలు లేకుండా ఉంటుంది. అయితే అది చూసిన గోసియా "నువ్వు ఎందుకు ఎప్పుడు నా ఫోటోస్‌నే వేస్తూ ఉంటావు" అని అడిగితే, "నువ్వు చాలా అందంగా ఉంటావు. నీ శరీరం గూడా చాలా అందంగా ఉంటుంది. అందుకే నేను నీ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాను" అని చెప్తాడు. అతను స్లోగా గోసియా చేతి వేళ్ళను పట్టుకుంటూ, "చూసావా, నీ చేతి వేళ్ళు గూడా నాతో మాట్లాడుతున్నాయి. నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? నీకు ఏమైనా కావాలి అనిపించిందా?" అని స్లోగా మాటలు కలుపుతూ ఉంటాడు. ఒకవైపు నుంచి గోసియా మాత్రం లోపల లోపల ఆనందపడిపోతూనే ఉంటుంది. కానీ బయటికి మాత్రం సైలెంట్‌గా అతన్నే చూస్తూ ఉంటుంది. అయితే అతను తన పెయింటింగ్స్‌ని ఇంకా చూపిస్తూ "నువ్వు నీ బట్టలను తీసేయి" అని డైరెక్ట్‌గా అడిగేస్తాడు. ఇంక గోసియా కూడా ఏమాత్రం మాట్లాడకుండా తన బట్టలను విప్పేస్తుంది. అప్పుడు అతను "నన్ను చూస్తుంటే నీకు సిగ్గుగా ఉందా?" అని అడిగితే గోసియా "నాకేమీ సిగ్గుగా లేదు" అని చెప్తుంది. ఆ తర్వాత అతను స్లోగా ఆమెను టచ్ చేస్తూ ఆమెకు ఫీలింగ్స్‌ని తెప్పిస్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ ఇంటిమేట్ కూడా అవుతారు. తర్వాత గోసియా ఇంటికి వచ్చేస్తుంది. తనకి అది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి తనకి చాలా కొత్తగా ఉంటుంది. తనకి ఆ నైట్ అంతా నిద్ర పట్టదు. తను అతన్ని ఊహించుకుంటూ ఆ పిల్లోని పిసికేస్తూ ఉంటుంది. ఒకవైపు నుంచి ఇదంతా వాళ్ళ అమ్మ గమనిస్తుంది. వాళ్ళ అమ్మకి లైట్‌గా డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే గోసియా ఇప్పటి వరకు ఈ టైప్‌లో ఎప్పుడూ బిహేవ్ చేయలేదు. అయితే తర్వాత రోజు నుంచి గోసియా అడవికి వెళ్తూ అతనితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటారు.
ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్ప్రైజ్ అన్నట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్‌లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గోసియా కూడా అతనితో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగా చాలా రోజులు గడిచిపోతాయి. అయితే ఒకరోజు వీళ్ళిద్దరూ ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆ వ్యక్తి గోసియాకి ఒక బుక్‌ని ఇస్తాడు. తర్వాత రోజు గోసియా ఇంటి దగ్గర ఆ బుక్‌ని చదువుతూ ఉంటుంది. ఆ బుక్ నిండా ఇంటిమేట్ స్టోరీలే ఉంటాయి. కరెక్ట్‌గా అదే టైంకి వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. "ఈ బుక్ ఏమిటి?" అని అడిగితే, "ఈ బుక్ నాకు అడవిలో దొరికింది" అని గోసియా చెప్తుంది. కానీ వాళ్ళ అమ్మ, "నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పింది చాలు. ఈ బుక్ నీకు ఎవరిచ్చారో, నువ్వు అడవిలో ఏం చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు గాని కడుపు చేసుకొని ఇంటికి వచ్చావనుకో నీ తోలు తీస్తాను" అని వాళ్ళ అమ్మ వార్నింగ్ ఇచ్చి, "నువ్వు రేపు పొద్దున చర్చికి రావాలి. చర్చిలో నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి" అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇక గోసియా కూడా దానికి ఓకే అని చెప్తుంది. తర్వాత రోజు గోసియా చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్లి తను చేసిన తప్పులన్నింటినీ పూసగుచ్చినట్టు చెప్తుంది. అయితే ఆ ఫాదర్ గోసియా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, "గోసియా చాలా తప్పుడు మార్గంలో నడుస్తుంది. నిజంగానే ఈ ఊర్లో ఒకడు పెయింటింగ్స్ వేస్తూ బాగా ఎక్కువగా కోరికలు ఉన్న అమ్మాయిలను పట్టుకొని వాడు మెప్పించి వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాడు అన్న న్యూస్ వచ్చింది. నాకు తెలిసి మీ అమ్మాయి కూడా వాడి ట్రాప్‌లోనే పడిపోయి ఉంటుంది. ముందు ఆ వ్యక్తి ఎవరో కనుక్కోండి. అలాగే మీ అమ్మాయికి ముందు ప్రెగ్నెంట్ టెస్ట్ చేపించు. నాకు తెలిసి మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయి ఉంటుంది" అని ఆ పాస్టర్ ఆమెతో చెప్తాడు. ఇక గోసియా వాళ్ళ అమ్మ కూడా ఆ పాస్టర్ చెప్పినట్టు గోసియాని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆమెకు టెస్ట్ చేపిస్తుంది. అయితే ఇక్కడ మనకి ఒక షాకింగ్ న్యూస్ బయటపడుతుంది. నిజానికి గోసియా ఎవరితోనూ ఇంటిమేట్ అవ్వలేదు. ఆమె ఇప్పటికీ కూడా వర్జిన్ అని డాక్టర్ చెప్తాడు. అయితే తర్వాత సీన్‌లో గోసియా నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి గోసియా దగ్గరికి వస్తాడు. అయితే ఆ వ్యక్తి "నీకు ఎలా ఉంది? నీ ఆరోగ్యం బాగుందా?" అని గోసియాని అడుగుతాడు. అయితే గోసియా "నువ్వు నాతోనే ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు" అని అంటుంది. ఆ వ్యక్తి కూడా "నేను నీతోనే ఉంటాను" అని చెప్పి అతను మాయమైపోతాడు. అయితే ఈ సిట్యుయేషన్‌లో మనందరికీ అర్థమవుతుంది. ఇప్పటి వరకు జరిగిందంతా గోసియా ఊహించుకుంటూ ఉంటుంది అని. తను సెల్ఫ్ సాటిస్ఫై అవుతూనే తన కోరికల్లో మునిగిపోయి ఒక క్యారెక్టర్‌ని ఆమె ఇమాజిన్ చేసుకుంటూ, అతన్ని ప్రేమించేస్తూ, అతనితో ప్రతిరోజు ఇంటిమేట్ అయిపోతున్నట్టు ఆమె ఊహించుకుంటూ ఉంటుంది. అలాగే ఆమె ఊహలు ఇంకా కొనసాగిస్తూనే ఉంటుంది. ఇక ఈ సీన్‌తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి.